ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతేవాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ప్రతి లగ్నము వారికి మనకు మొత్తం 12 లగ్నాలు. 12 లగ్నాల్లో మీరు ఏ లగ్నంలో జన్మిస్తే మీరు చేసేటువంటి చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి, చిన్నవి, చాలా ఈజీగా చేసుకునేవి. వాటి వల్ల మీరే కింగ్ అవుతారు, మీరే కింగ్ మేకర్ కూడా అవుతారు. ఎందుకంటే ఇవి చేసుకోవడం వల్ల ముఖ్యంగా ధన అభివృద్ధి. మీరు చేస్తున్న ప్రయత్నానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నామండి, అసలు ఏమిటో నాకు ధనాభివృద్ధి రావట్లేదు అనుకుంటూ ఉంటారు. ఆ ధనాభివృద్ధి రావడము అనేటువంటిది ఈ చిన్నపాటి ప్రక్రియ వల్ల జరుగుతుంటుంది. అదేమిటి అనేటువంటిది ఒక్కో లగ్నం బట్టి ఉంటుంది. లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు. రాశి సెకండ్ ఆప్షన్గా తీసుకుంటారు. ఎందుకంటే మనమేమిటి అంటే మన మనస్సు. కాబట్టి చంద్రుడిని ఆధారంగా తీసుకొని కూడా ఈ సెకండ్ ఆప్షన్గా తీసుకోవచ్చు. లగ్నం తెలియని వారు లగ్నం తెలుసు, లగ్నం నుంచి చూసుకోండి. అదేవిధంగా ఈ మొత్తం వీడియోలో లాస్ట్లో కొన్ని కండిషన్స్ చెప్తాను. ఆ కండిషన్స్ కూడా చూసుకోండి. ఆ రకంగా చూసుకొని మీ యొక్క ధనాభివృద్ధి ఎలా చేసుకోవాలనేటువంటిది ఒక్కొక్క లగ్నం నుంచి తెలుసుకుందాం. మకర లగ్నము, లగ్నం తెలియనటువంటి వారు మకర రాశి చూసుకోవచ్చు. మరి మీరు నిత్యము చేసుకోవాల్సిన దేవతారాధన ఏమిటి? లలితా సహస్రనామాలు లేదా లక్ష్మీదేవి యొక్క స్తోత్రాలు కనుక చేసినట్లయితే మీ పూర్వజన్మ కర్మ తొలగిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మనకు పూర్వజన్మ కర్మ వెంటాడుతున్నంతసేపు అది వదిలిన బాణంలా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. దానికి రక్షణ కవచం, దాన్ని తగ్గించే ప్రక్రియ లలిత అమ్మవారి యొక్క స్తోత్రాలు. మకర లగ్నం వారికి, మకర రాశి వారికి. ఇప్పుడు ఫైనాన్స్ యాక్టివేట్ చేసుకునే ప్రక్రియ ఏమిటి? మీకు మీరే కింగ్ మేకర్, మిమ్మల్ని మీరే కింగ్గా మార్చుకోగలరు. ఎలాగా అంటే, ఇక్కడ నవగ్రహ ఆలయాలు ఉంటాయి. నవగ్రహ ఆలయాలలో ముఖ్యంగా మీరు బుధ శుక్ర గ్రహాల దగ్గర నూనెతో, అష్టమూలికా తైలం కావచ్చు, కొబ్బరి నూనె కావచ్చు, నువ్వుల నూనె అయినా పర్లేదు, నువ్వుల నూనె అయితే ఇంకా విశేషం. నువ్వుల నూనెతో శుక్ర బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ విష్ణు లలితా సహస్రనామాలు రెగ్యులర్గా వింటూ ఉండండి. దీని ద్వారా మీ మనీ యాక్టివేషన్ అనేటువంటిది జరుగుతుంది. వీటితో పాటు గుర్తుపెట్టుకోండి, ఈ దీపారాధన నవగ్రహాల్లో చెప్పాను కదా, ఇప్పుడు ఈ 2 గ్రహాల దగ్గర. దీంతో పాటు బ్లాకింగ్ భాగ్యచక్ర అంటారు. అంటే మీ ధనం ఎక్కడో, మీరు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం ఎక్కడో బ్లాక్ అయిపోయింది. అది జన్మజాతకంలో ఉంటుంది. కాబట్టి ఆ బ్లాకింగ్ భాగ్యచక్ర మీకు బ్లాక్ అయినది క్లియర్ అవ్వాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, శనగలు ఉంటాయి, శనగలు కందులు, ఈ రెండిటిని కేజీంబావు తీసుకొని శనగలతో పసుపు రంగు వస్త్రాన్ని, కందులతో ఎరుపు రంగు వస్త్రాన్ని దానంగా ఇవ్వండి మీకు దగ్గరలో ఉన్న పురోహితులకి. ఎన్నిసార్లు ఇవ్వాలి అంటే, నెలకోసారి ఇవ్వచ్చు, వారానికి ఒకసారి ఇవ్వచ్చు, లేదా 2-3 నెలలకోసారి ఇవ్వచ్చు. ఇది మీ లైఫ్ లాంగ్ పాటిస్తూ ఉండండి. అప్పుడప్పుడు ఇవ్వడం, దానంగా ఇవ్వడం ఫైనాన్షియల్ గ్రోత్కి ఏదైతే మీ కర్మ అడ్డుపడుతుందో అది క్లియర్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, జ్యోతిషాస్త్రపరంగా మీరు ఈ ప్రక్రియ చేసుకున్నారు, ధనం పొందుతూ ఉంటారు. కానీ దీనికి వాస్తు కూడా యాడ్ అయితేనే ఆ ధనం మరింత అద్భుతంగా వస్తుంది. అది ఎలాగా అంటే, మీ ఇంట్లో ఉత్తర భాగంలో ఉన్న ఉత్తరం గోడకి వైట్ కలర్ ఉండేలా చూసుకోండి. ఆ ఉత్తరం గోడ మొత్తానికి మధ్యలో, అంటే మొత్తం గోడ ఉంటే దానికి సెంటర్ పాయింట్లో కానీ కంపాస్ పెట్టుకొని మీరు ఇంట్లో ఉత్తరం ఎక్కడ ఉందో చూసుకోండి. ఇలా కంపాస్ పెడితే ఇవాళ ప్రతి ఫోన్లో ఉంటుంది కంపాస్. అక్కడ మీరు పర్టికులర్గా మీరు మీ యొక్క చిన్న లాకర్ ఏదైనా ఫిక్స్ చేసి, మొత్తం బీరువా కాదండి, అర్థం చేసుకుని బీరువా పెట్టేస్తున్నారు చాలామంది తెలియక, చిన్న లాకర్ ఒకటి పెట్టి అందులో మనీ, ఇంపార్టెంట్ పేపర్స్ అండ్ గోల్డ్ లాంటివి అక్కడ పెట్టండి. ఖచ్చితంగా కుబేరుడు యాక్టివేషన్ అవుతాడు. కుబేరుడు యాక్టివేషన్లో ఉంటేనే ధనం ఉంటుంది ఇంట్లో, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా
ఆగ్నేయం వైపు పర్టికులర్గా మీరు ఏం చేస్తారంటే గ్రీన్ బల్బ్ ఒకటి పెట్టండి. అగ్ని యాక్టివేషన్ అవ్వడం ద్వారా ఉత్సాహంతో మీరు ప్రతి పని చేయగలుగుతారు. పొరపాటును కూడా ఇంట్లో దక్షిణ నైరుతిలో విలువైన వస్తువులు పేపర్లు పెట్టకండి, అది డియాక్టివేట్ చేస్తుంది. కాబట్టి ఈ ప్రక్రియ పాటిస్తూ మీకు మీరే కింగ్ మేకర్ అవ్వాలని, లక్ష్మి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. మనం ఇప్పటి వరకు చెప్పినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, పాయింట్ నెంబర్ 1, ఇది కంటిన్యూస్గా చేయండి. మీరు రెగ్యులర్గా చేయడం ప్రాక్టీస్ చేయండి. అంతేగాని కొన్ని రోజులు చేసి కొన్ని రోజులు ఆపేస్తే మాత్రం ఈ ప్రక్రియ ద్వారా నేను ఇప్పుడు చెప్పినటువంటి దానం కావచ్చు, మంత్రం కావచ్చు, వీటి ద్వారా మీకు ఉపయోగం ఉండదు. ఏది రెగ్యులర్గా చేయకపోతే. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక వ్యక్తికి చాలా చక్కగా మజిల్స్ రావాలనుంది, అంటే మంచి బాడీ బిల్డర్ అవ్వాలనుంది. జిమ్కి రెగ్యులర్గా 1 or 2 hours రెగ్యులర్గా వెళ్తేనే అతనికి బాడీ ఫిట్నెస్ పెరుగుతుంది. కానీ ఏదో వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి, 4 రోజులు చేసి మళ్ళీ 2 రోజులు మానేయడము, ఇలా చేస్తే ప్రాక్టికల్గా మనకి ఎలా అయితే బాడీ ఫిట్నెస్ పెరగకుండా అతని జీవితాంతం చేసినా దాని ఉపయోగం ఎలా ఉండదో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మంత్ర సాధన కావచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఒక్కొక్క లగ్నానికి చెప్పాను, దాని పరంగా ఆ రాశిపరంగా కావచ్చు, మీరు రెగ్యులర్గా చేస్తేనే దాని ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే మీరు చేసే ప్రక్రియ ఏదైతే ఉంటుందో అదంతా ఒక సిస్టమేటిక్ పరంగా మీ యొక్క పూర్వజన్మ కర్మని తొలగిస్తూ మీకు యోగాన్ని ఇచ్చేటువంటి దిశ వైపు ప్రయాణం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది మీరు మధ్యలో బ్రేక్ చేశారనుకోండి, అది అక్కడికి ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది రెగ్యులర్గా చేయడం ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఒకటి. రెండవ పాయింట్ ఏంటంటే కండిషన్స్లో చాలామందికి చాలా కష్టాలు ఉంటూ ఉంటాయి, నేను ఉండవనట్లేదు. పొరపాటును కూడా మీరు ఈ ప్రక్రియ కొంతసేపు చేశారు, మిగతా టైం అంతా కూడా అయ్యో ఇలా ఉంది, ఏం నెగిటివ్ అవుతుందో అని చెప్పి నెగిటివ్ని అసలు థింక్ చేయకండి. గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ని పొరపాటును కూడా థింక్ చేయకండి. ఇంకా మూడవది, ఈ ప్రక్రియలో ఆల్రెడీ చెప్పానని మీకు, భగవంతుడికి సమర్పిస్తూ చేయండి అని. ఈశ్వరార్పణ బుద్ధితో ఎవరైతే నాకు సమర్పిస్తారో ఫలాపేక్ష రహితంగా అంటూ ఉంటాడు శ్రీకృష్ణ భగవానుడు, అప్పుడు ఖచ్చితంగా మనకి దాని యొక్క ఫలితం అనేటువంటిది మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఫలితాన్ని భగవంతుడికి ఇచ్చేసాను, ఆయనే నాకు ఇస్తాడు అనుకోండి. పర్టికులర్గా ఈ ఫలితమే రావాలనేటువంటిది మన చేతుల్లో ఉండదు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని. గవర్నమెంట్ జాబ్లో చిన్న జాబ్ రావాలా, లేకపోతే అంతకంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా హై లెవెల్లో ఇవ్వాలనేటువంటిది ఈశ్వరుడు నిర్ణయిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పటివరకు మనం చెప్పుకున్నది ఏంటంటే జనరలైజ్డ్గా చెప్పాను నేను మీకు. పర్సనల్ చార్ట్స్లో మళ్ళీ కొన్ని మార్పులు వస్తాయి. అంటే ఏంటి, ఇంకొంచెం ఇన్డెప్త్గా, అంటే ఈ గ్రహం ఇక్కడ ఉంది కానీ ఈ గ్రహం ఇక్కడ నుంచి ఇంకో గ్రహంతో కలిసినప్పుడు ఇంకోటి యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీ పర్సనల్ చార్ట్ కూడా చాలా ముఖ్యం ఇక్కడ. అయితే ఇప్పటివరకు మనం చెప్పుకుంది పర్సనల్ చార్ట్లు ఉన్నా లేకపోయినా ఈ లగ్నం వారికి, ఈ రాశి వారికి ఇది చేసుకోవచ్చు. అయితే పర్సనల్ చార్ట్ ఎలా తెలుసుకోవాలి అంటే మీ యొక్క తేదీ, నెల, సంవత్సరము, సమయము, ప్రాంతము కూడా చాలా ముఖ్యం. సమయము, ప్రాంతం వల్ల మీ లగ్నం తెలుస్తుంది. లగ్నాన్ని బట్టి మీరు ఏ దిశలో ప్రయాణం చేస్తే, అంటే మీరు ఏ మార్గాన్ని ఎంచుకుంటే లైఫ్లో ఎదుగుతారనేటువంటిది తెలుస్తుంది. మీ ధనాధిపతిని బట్టి మీకు ఏ మార్గాల్లో ధనయోగం ఉంది, మీ యొక్క ప్రయత్న భావాన్ని బట్టి మీరు ఏ రకంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది, మీ సిబ్లింగ్స్ ఎలా ఉంటుంది, అదేవిధంగా మీరు ఏ దిశలో ఉంటే, అంటే గృహంలో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల్లో ఏ దిశలో ఉంటే మీకు బాగుంటుంది అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సంతానం విషయాలు కావచ్చు, పూర్వజన్మ కర్మ కావచ్చు, వివాహ జీవిత భాగస్వామి లేదా పార్ట్నర్స్ విషయం కావచ్చు, మీకు లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కానివ్వండి, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్లో ఎందుకు ఆటంకాలు కలుగుతున్నాయి, వృత్తి వ్యాపార విషయాల్లో, అంటే వృత్తినిచ్చే ప్లానెట్ ఒకటి ఉంటుంది, పర్టికులర్గా వ్యాపారాన్ని ఇచ్చే ప్లానెట్ ఉంటుంది. ఆ రెండిట్లో ఏది బలంగా ఉంది, దాన్ని బట్టి జాబ్ చేస్తే బాగుంటుందా, వ్యాపారం చేస్తే బాగుంటుంది. ఒకవేళ వ్యాపారం చేస్తే వ్యాపారం చేస్తే మీకు కలిసి వస్తుంది, అది ఎప్పటి నుంచి ప్రారంభిస్తే బాగుంటుంది, లేదా మీ పేరు మీద చేస్తే బాగుంటుందా, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద చేస్తే బాగుంటుంది, వాళ్ళకి అది మరి యోగిస్తుందా లేదా, ఇటువంటివన్నీ కూడా మీ జన్మజాతకాలు ఉంటాయి. కొంతమందికి ఇక్కడ ఉండకుండా విదేశాలకు వెళ్తే బాగుంటుంది, అలాంటి వాళ్ళకి విదేశీ ధనయోగాలు ఉంటాయి. అలా ఉన్నప్పుడు అది తెలుసుకోకపోతే ఏమవుతుందంటే మన జీవితం అంతా ఇక్కడే అయిపోతుంది, వెళ్ళరు, దాని ద్వారా వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోతుంటారు. కాబట్టి ఇవన్నీ మీరు తెలుసుకొని ఆ అమ్మవారి అనుగ్రహంతో, నవగ్రహాల అనుగ్రహంతో మీరు సక్సెస్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.